హాయ్ వ్యూయర్స్, నేను రావిరాల నరేష్. ఈ వీడియో క్లాస్లో మనము శ్వాసక్రియ అనేటువంటి అంశంలోని ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ లేదా ఎలక్ట్రాన్ రవాణా గురించి నేర్చుకుందాం. ఇంతకుముందు వీడియో క్లాస్లో కణ శ్వాసక్రియలో 3 దశల్లో మొదటి 2 దశల గురించి నేర్చుకున్నాం. అందులో ఒకటి గ్లైకాలసిస్, క్రెబ్స్ సైకిల్. గ్లైకాలసిస్ సాధారణంగా కణం యొక్క కణజీవ ద్రవ్యంలో జరుగుతుంది. గ్లైకాలసిస్లో ఒక గ్లూకోజ్ను విచ్ఛిన్నమై 2 పైరువిక్ ఆమ్లాణువులు ఏర్పడతాయి. అలా ఏర్పడ్డ పైరువిక్ ఆమ్లాలు ఎసిటైల్ కోఏ అణువులుగా మారి క్రెబ్స్ వలయంలోకి ప్రవేశిస్తాయి. క్రెబ్స్ వలయంలో ప్రవేశించిన తర్వాత ఎసిటైల్ కోఏ అణువులు కార్బన్ డైఆక్సైడ్ నీరుగా మారుతాయి. ఈ క్రెబ్స్ వలయం అంతా కూడా సాధారణంగా మైటోకాండ్రియా యొక్క మాత్రికలో జరుగుతుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా మైటోకాండ్రియాలు శక్తి ఉత్పాదన కేంద్రాలు. అంటే మన దేహానికి కావలసినటువంటి శక్తి వీటి ద్వారానే మనకు లభిస్తుంది. ఎలా అయితే మన హౌజెస్కి, అదేవిధంగా ఇండస్ట్రీస్కి విద్యుత్తు అవసరమవుతుందో, అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఎలా అయితే ఉత్పత్తి చేసి మన అవసరాలను తీరుస్తాయో, అదేవిధంగా మన దేహంలో మైటోకాండ్రియాలు శక్తిని ఉత్పత్తి చేసి దేహానికి అవసరమైనటువంటి శక్తిని అందిస్తాయి. ఇలా శక్తి ఉత్పత్తి జరిగేటువంటి ప్రక్రియలో మనకు ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ జరుగుతుంది. ఇలా ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ అనేది ఎలక్ట్రాన్ రవాణా మరియు కెమిఆస్మాసిస్ అనేటువంటి 2 ప్రక్రియలతో అనుసంధానం చేయబడుతుంది. ఇలా ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ అనే ప్రక్రియలో ఎలక్ట్రాన్ రవాణా, కెమిఆస్మాసిస్ అనే 2 ప్రక్రియలు జరిగి శక్తి ఉత్పాదన సాధ్యమవుతుంది. ఇంతకుముందు మనం చూసాము అధస్థ స్థాయి ఫాస్ఫారిలేషన్. గ్లైకాలసిస్లో కానీ క్రెబ్స్ సైకిల్లో కానీ మనకు ఏటీపీల ఉత్పత్తి నేరుగా జరిగితే దాన్ని అధస్థ స్థాయి ఫాస్ఫారిలేషన్ అంటారు. అలా కాకుండా NADH అండ్ FADH2లోని ఎలక్ట్రాన్ రవాణా గుండా ప్రయాణించేటప్పుడు అవి ఆక్సీకరణ జరగడం వల్ల వచ్చేటువంటి శక్తిని మనం ఇక్కడ ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్గా చెప్తాం. సో గ్లైకాలసిస్ మరియు క్రెబ్స్ వలయం 2 జరిగే సందర్భంలో అధస్థ స్థాయి ఫాస్ఫారిలేషన్ ద్వారా మనకు 4 ATP అణువులు ఏర్పడతాయి. అధస్థ స్థాయి అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా నేరుగా, అందులో గ్లైకాలసిస్లో 2, అదేవిధంగా క్రెబ్స్ వలయంలో 2 ఏర్పడతాయి. ఇలా నేరుగా అధస్థ స్థాయి ఫాస్ఫారిలేషన్ ద్వారా 4 ATPలు ఏర్పడడంతో పాటు 12 జతల ఎలక్ట్రాన్లు విడుదలై 12 జతల ఎలక్ట్రాన్లు విడుదలై అవి మనకు NAD+కి అదేవిధంగా FADలకి అందించబడతాయి. NAD+, FADHలు అనేటువంటి 2 కోఎంజైమ్లకు అందించబడతాయి. మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్లు విడుదలవుతాయి? రెండిట్లో కూడా గ్లైకాలసిస్ క్రెబ్స్ వలయం నుంచి మనకు 12 జతల ఎలక్ట్రాన్లు విడుదలై NAD+, FAD+లకు అందించబడతాయి. ఇలా ఈ 12 జతల్లో 10 జతల ఎలక్ట్రాన్లు NADHలకు, 2 జతల ఎలక్ట్రాన్లకు FADH2లకు అందుతాయి. ఫలితంగా అంటే NAD+కి ఎలక్ట్రాన్లు అందినప్పుడు 10 NAD+లకి 10 జతల ఎలక్ట్రాన్లు అందినప్పుడు అవి 10 NADHలుగా మారుతుంది. అదే సమయంలో 2 జతల FADలకి 2 జతల ఎలక్ట్రాన్లు అందినప్పుడు FADలు కాస్త 2 FADH2లుగా మారుతాయి. ఇలా గ్లైకాలసిస్ క్రెబ్స్ వలయం పూర్తయ్యేసరికి 12 జతల ఎలక్ట్రాన్లు విడుదలై 10 NAD+ని, 2 FADలని 10 NADHలు, 2 FADH2లుగా మారుస్తాయి. అంటే మొత్తానికి గ్లైకాలసిస్ క్రెబ్స్ వలయంలో మనకు 10 NADHలు, అదేవిధంగా 2 FADH2లు ఏర్పడతాయి. అంటే ఇక్కడ గ్లైకాలసిస్ క్రెబ్స్ వలయంలో విడుదలైన ఎలక్ట్రాన్లను ఇవి గ్రహిస్తాయి. వీటిలోని ఎలక్ట్రాన్లు మళ్ళీ ఎప్పుడైతే ఇవి ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థలోకి ప్రవేశిస్తాయో వీటిలోని ఎలక్ట్రాన్లు మైటోకాండ్రియాలోని ఎలక్ట్రాన్ రవాణా గొలుసు ద్వారా
ప్రయాణించి చివరికి ఆక్సిజన్ను చేరతాయి. ఇలా వీటిలోని ఎలక్ట్రాన్లు ఎలక్ట్రాన్ రవాణా గొలుసు ద్వారా ప్రయాణించే సమయంలో మనకు ఏటీపీ ఉత్పాదన అంటే శక్తి ఉత్పాదన జరుగుతుంది. అందుకే దీన్ని మనం ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ అంటారు. ఇలా NADH, FADH2లు గ్లైకాలసిస్ క్రెబ్స్ వలయంలోని చర్యలను ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ జరిపేటువంటి యంత్రాంగంతో అనుసంధానం చేస్తాయి. ఇలా జరిగే సందర్భంలో ఎలక్ట్రాన్ రవాణా జరిగే సందర్భంలో NADHలు, FADH2లు వాటిలోని ఎలక్ట్రాన్లను ఎలక్ట్రాన్ రవాణా గొలుసులో ఉండేటువంటి వివిధ సమ్మేళనాలకు అందిస్తాయి. ఎలక్ట్రాన్లను విడుదల చేసిన తర్వాత తిరిగి అవి NADHలు NAD+గా, FADH2లు FADగా ఆక్సీకరణం చెంది తిరిగి ఇవి గ్లైకాలసిస్ క్రెబ్స్ వలయానికి చేరి మళ్ళీ అధస్థ స్థాయి ఫాస్ఫారిలేషన్లో పాల్గొంటాయి. సో వీటి నుంచి విడుదలైనటువంటి ఎలక్ట్రాన్లు ఎలక్ట్రాన్ రవాణా గొలుసులోని 10 క్షయకరణ ఆక్సీకరణ కేంద్రాలలో ఒక వరుస క్రమంలో క్షయకరణాలు చెంది చివరికి వీటిలోని ఎలక్ట్రాన్లు ఆక్సిజన్ అణువును చేరడం వల్ల మొత్తానికి నీరు ఏర్పడుతుంది ఆక్సిజన్ అణువు నుంచి వీటి యొక్క చర్య వల్ల. అయితే ఎలక్ట్రాన్ రవాణా గొలుసు ద్వారా ఎలక్ట్రాన్లు రవాణా చెందే సమయంలో మైటోకాండ్రియా నుంచి ప్రోటాన్లు వెలువడతాయి. ఇవి మైటోకాండ్రియా త్వచానికి ఇరువైపులా ప్రోటాన్ ప్రవణతను కలిగిస్తాయి. దీనిలోని స్వేచ్ఛా శక్తి ఏటీపీని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకే దీన్ని మనం కెమిఆస్మాసిస్ అంటారు. అయితే ఎలక్ట్రాన్ రవాణా గొలుసును పరిశీలించినప్పుడు ఎలక్ట్రాన్ రవాణా గొలుసు అనేది మైటోకాండ్రియన్ అంతరత్వచంలోని ప్రోటీన్ అణువుల సంగ్రహణము. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ రవాణా గొలుసు ఎక్కడ ఉంటుంది? మైటోకాండ్రియాలో మనకు 2 త్వచాలు ఉంటాయి కదా, అందులో అంతరత్వచంలో ఉండేటువంటి ఒక ప్రోటీన్ అణువులతో ఏర్పడేటువంటి ఒక సంగ్రహణము. ఇవి మైటోకాండ్రియాలో 5 బహుళ ప్రోటీన్ సమ్మేళనాల రూపంలో ఉంటాయి. ఈ ప్రోటీన్ అణువుల సంగ్రహణ ఉంటుందని చెప్పాను కదా, ఇవి మైటోకాండ్రియా అంతరత్వచంలో ఏ రూపంలో ఉంటాయి? 5 బహుళ ప్రోటీన్ సమ్మేళనాల రూపంలో ఉంటాయి. ఇట్లాంటి సమ్మేళనాలు ఒక్కొక్క మైటోకాండ్రియాలో వేల కొద్దీ ఉంటాయి, చాలా ఉంటాయి అన్నట్టు. వేల కొద్దీ ఈ సమ్మేళనాలు ఉంటాయి సాధారణంగా మైటోకాండ్రియా త్వచంలో. అంటే మొత్తానికి ఒక్కొక్క 5 సమ్మేళనాలు కలిసి ఒక గొలుసు అంటారు. అట్లాంటి గొలుసులు చాలా ఉంటాయి మైటోకాండ్రియా అంతరత్వచంలో. ఇక మైటోకాండ్రియా అంతరత్వచంలో ఉండే ఒక ఎలక్ట్రాన్ రవాణా గొలుసులో ఉండే సమ్మేళనాలు చూసినట్లయితే ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక ఎలక్ట్రాన్ రవాణా గొలుసులో మనకు 5 సమ్మేళనాలు ఉంటాయి. ఎలక్ట్రాన్ రవాణా గొలుసులో ఎన్ని ఉంటాయి? 5 సమ్మేళనాలు ఉంటాయి. అందులో మొదటి సమ్మేళనాన్ని సమ్మేళనం 1 అంటారు. రసాయనికంగా దాన్ని NADH డీహైడ్రోజినేజ్ అంటారు. ఏమంటారు? NADH డీహైడ్రోజినేజ్. ఇక రెండవది సమ్మేళనం 2, దాన్ని సక్సినేట్ డీహైడ్రోజినేజ్ అంటారు. ఇక మూడవది సమ్మేళనం 3, దాన్ని సైటోక్రోమ్ BC1 సంక్లిష్టము లేదా BC1 కాంప్లెక్స్ అంటారు. సైటోక్రోమ్ BC1 సంక్లిష్టం. ఇక నాలుగవది సమ్మేళనం 4, సైటోక్రోమ్ ఆక్సిడేజ్. ఇక చివరిది సమ్మేళనం 5, ఇది ATP సింథేజ్ అంటారు. ఇలా ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ జరిగే సందర్భంలో ఒక ఎలక్ట్రాన్ రవాణా గొలుసులో 5 సమ్మేళనాలు ఉంటాయి. సమ్మేళనం 1, 2, 3, 4, 5. సమ్మేళనం 1ని NADH డీహైడ్రోజినేజ్ అంటారు. సమ్మేళనం 2ని సక్సినేట్ డీహైడ్రోజినేజ్ అంటారు. సమ్మేళనం 3ని సైటోక్రోమ్ BC1 సంక్లిష్టం అంటారు. సమ్మేళనం 4ని సైటోక్రోమ్ ఆక్సిడేజ్ అంటారు. సమ్మేళనం 5ని ATP సింథేజ్ అంటారు. ఇప్పుడు ఒక్కొక్క సమ్మేళనం ఏం పని చేస్తుందో ఎలక్ట్రాన్ రవాణాలో చూసినట్లయితే అందులో మొట్టమొదట చూద్దాం సమ్మేళనం 1. సో దీన్ని సమ్మేళనం 1గా చెప్తారు. ఇదంతా కనిపిస్తుంది కదా,
ఇదంతా కూడా సమ్మేళనం 1. ఇది FMN అంటే ఫ్లావిన్ మోనోన్యూక్లియోటైడ్. FMN కలిగినటువంటి ఒక ఫ్లావోప్రోటీన్. సమ్మేళనం 1ని సాధారణంగా ఏమంటారు? NADH డీహైడ్రోజనేజ్ అంటారు. ఇది FMN అనేటువంటి ఒక ఫ్లావోప్రోటీన్. FMN కలిగినటువంటి ఒక ఫ్లావోప్రోటీన్. అంటే FMN అంటే ఇక్కడ ఫ్లావో మోనోన్యూక్లియోటైడ్. సో ఇది ఒక ఫ్లావోప్రోటీన్. ఇది ఏం చేస్తుందంటే NADH నుంచి ఎలక్ట్రాన్లను గ్రహించి యుబిక్వినోన్ లేదా కో ఎంజైమ్ క్యూకు, ఇక్కడ చూస్తే మీరు యారో మార్క్స్ కనిపిస్తుంది బ్లూ కలర్లో. ఇక్కడ NADH ఆక్సీకరణం చెందడం వల్ల మనకు H+ అయాన్లు వస్తాయి. ఒక H+ అయాన్, 2 ఎలక్ట్రాన్లు వస్తాయి. ఈ H+ అయాన్ 2 ఎలక్ట్రాన్లు కలిసిన ఈ సమ్మేళనాన్ని ఏమంటామంటే హైడ్రైడ్ అయాన్ అంటారు. హైడ్రైడ్ అయాన్ అంటారు. సో మొత్తానికి NADH నుంచి హైడ్రైడ్ అయాన్ను స్వీకరించి అది ఎక్కడికి రవాణా చేస్తుంది? కో ఎంజైమ్ క్యూ లేదా యుబిక్వినోన్కి రవాణా చేస్తుంది. ఇది చేసే పనులు, ఇది ముఖ్యంగా 2 పనులను చేస్తుంది సమ్మేళనం 1. ఫస్ట్ పని ఏంటి అంటే NADH నుంచి హైడ్రైడ్ అయాన్ అంటే హైడ్రోజన్ అయాన్, 2 ఎలక్ట్రాన్లు. సో ఈ హైడ్రైడ్ అయాన్ ఏం చేస్తుంది? యుబిక్వినోన్ లేదా కో ఎంజైమ్ క్యూకు రవాణా చేస్తుంది. అంతేకాకుండా 4 ప్రోటాన్లను, 4 H+ అయాన్లను మాత్రిక నుంచి మైటోకాండ్రియన్ అంతరత్వచంలోకి పంపు చేస్తుంది. మాత్రిక నుంచి మైటోకాండ్రియా అంతరత్వచ ప్రదేశానికి పంపు చేస్తుంది 4 ప్రోటాన్లను. సో అలా NADH H+ అయాన్లు NAD+గా మారుతాయి. మొత్తానికైతే మాత్రిక 2 పనులను చేస్తుంది. ఫస్ట్ NADH నుంచి విడుదలైన హైడ్రైడ్ అయాన్ను యుబిక్వినోన్ లేదా కో ఎంజైమ్ క్యూకు రవాణా చేయడంతో పాటు 4 ప్రోటాన్లను, 4 H+ అయాన్లను మాత్రిక నుంచి బాహ్య అంతరత్వచానికి మధ్య గల, దీన్ని మనం త్వచాంతర ప్రదేశం అంటారు. ఈ త్వచంలోకి పంప్ చేస్తుంది. ఇది సమ్మేళనం 1 చేసేటువంటి పని. ఇక రెండోది సమ్మేళనం 2. మీరు ఇక్కడ పిక్చర్లో చూసినట్లయితే ఇది సమ్మేళనం 2. దీన్నే మనము సక్సినేట్ డీహైడ్రోజనేజ్ అంటాం. ఏమంటాము? సక్సినేట్ డీహైడ్రోజనేజ్. ఇది త్వచానికి, ఇది మామూలు సమ్మేళనం 1 ఏమో త్వచంలో ఉండేది, ఇదేమో త్వచానికి అతికి ఉండేటువంటి ఎంజైమ్. సమ్మేళనం 2 అనేది త్వచానికి అతికి ఉండేటువంటి ఎంజైమ్. దీనిలో ఒక FAD ఉంటుంది, ఫ్లావిన్ అడినిన్ డైన్యూక్లియోటైడ్ అనేటువంటి ఒక ఫ్లావోప్రోటీన్ ఉంటుంది. అండ్ రెండోది సక్సినేట్ బంధనం చెందడానికి ఒక బంధన స్థలం కూడా ఉంటుంది. అండ్ ఒక FAD ఉంటుంది. సో సక్సినేట్ నుంచి విడుదలైనటువంటి ఎలక్ట్రాన్లు ఫస్ట్ FADకి రవాణా అవుతాయి. ఫలితంగా ఇందులో ఉండే FAD కాస్త FADH2గా మారుతుంది. ఎలక్ట్రాన్లను గ్రహించిన తర్వాత FAD కాస్త ఎలా మారుతుంది? FADH2గా మారుతుంది సమ్మేళనం 2లో. ఆ FADH2 ఏం చేస్తుంది? మళ్ళీ ఎలక్ట్రాన్లను కో ఎంజైమ్ క్యూకు రవాణా చేస్తుంది. మీరు ఇక్కడ చూస్తే సక్సినేట్ బంధించబడే స్థలం ఉంటుంది దీనికి. ఆ సక్సినేట్ బంధించబడే స్థలానికి బంధించబడుతుంది. అండ్ సక్సినేట్ యొక్క ఆక్సీకరణం వల్ల ఏర్పడేటువంటి ఎలక్ట్రాన్లను FAD ఫస్ట్ గ్రహిస్తుంది. ఫలితంగా FAD కాస్త FADH2గా మారుతుంది. ఈ FAD నుంచి ఎలక్ట్రాన్లు యుబిక్వినోన్ లేదా కో ఎంజైమ్ క్యూకు రవాణా అవుతాయి. సో అట్లా మొత్తానికి సమ్మేళనం 1 నుంచి ఎలక్ట్రాన్లు వస్తాయి, సమ్మేళనం 2 నుంచి ఎలక్ట్రాన్లు వస్తాయి. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ భాగం చూద్దాం. అదే యుబిక్వినోన్ లేదా కో ఎంజైమ్ క్యూ. ఇది ఎలక్ట్రాన్ రవాణా గొలుసులోని మొత్తం, మనకు ఎలక్ట్రాన్ రవాణా గొలుసులో అన్నీ కూడా ప్రోటీన్ సహిత భాగాలే ఉన్నాయి కదా, ఈ ఒక్క కో ఎంజైమ్ క్యూ మాత్రం కాదు. కాబట్టి ఎలక్ట్రాన్ రవాణా గొలుసులోని ఏకైక ప్రోటీన్ రహిత భాగమే యుబిక్వినోన్. దీన్నే కో ఎంజైమ్ క్యూ అంటారు. ఇది చాలా చిన్నదిగా ఉంటుంది.
జల విరోధ లక్షణాన్ని కలిగి ఉంటుంది. అంటే లిపిడ్ సఖ్యతను కలిగి ఉంటుంది. అందుకే లిపిడ్ ద్వంద్వ త్వచంలో స్వేచ్ఛగా ప్రసరించగలుగుతుంది. ఎందుకంటే ఇది కూడా క్రొవ్వుతో ఏర్పడింది కాబట్టి, లిపిడ్తో ఏర్పడింది కాబట్టి లిపిడ్ ద్వంద్వ త్వచంలో సులువుగా ఇది రవాణా చెందగలుగుతుంది. ఇది ఎలక్ట్రాన్లను మనకు ఎక్కడి నుంచి తీసుకుంటుంది? NADH నుంచి కానీ లేకపోతే సమ్మేళనం 2 నుంచి కానీ స్వీకరించి మొత్తానికి సమ్మేళనం 3కి అందిస్తుంది. యూబిక్వినోన్ లేదా కోఎంజైమ్ Q ఏం చేస్తుంది? తనలోని ఎలక్ట్రాన్లను సమ్మేళనం 3 దాన్ని సైటోక్రోమ్ BC1 సంక్లిష్టంగా పిలుస్తాము, దానికి అందిస్తుంది. ఇది యూబిక్వినోన్. ఇంకా ఇప్పుడు చూద్దాం సమ్మేళనం 3. సో ఇది సమ్మేళనం 3. ఇదంతా కూడా మనకు సమ్మేళనం 3గా పిలువబడుతుంది. సో దీన్నే మనం సైటోక్రోమ్ BC1 సంక్లిష్టం అంటారు. ఇది యూబిక్వినోన్ నుంచి సైటోక్రోమ్కు మధ్య జరిగేటువంటి, ఇక్కడ చూడండి యూబిక్వినోన్ అంటే ఇది, కోఎంజైమ్ Q, సైటోక్రోమ్ అంటే ఇది, ఈ రెండింటికి మధ్య జరిగేటువంటి ఎలక్ట్రాన్ రవాణాకు మధ్యవర్తిగా పనిచేస్తుంది. అంటే యూబిక్వినోన్ లేదా కోఎంజైమ్ Q నుంచి ఎలక్ట్రాన్లు సైటోక్రోమ్కు వెళ్ళడానికి సహకరిస్తుంది. అంటే యూబిక్వినోన్ నుంచి ఎలక్ట్రాన్లు సైటోక్రోమ్కి వెళ్ళాలి అంటే దీని గుండానే వెళ్ళాలి. అలా సైటోక్రోమ్కి సహకరిస్తుంది. అదేవిధంగా మైటోకాండ్రియా మాత్రిక నుంచి 4 ప్రోటాన్లను త్వచాంతర ప్రదేశానికి రవాణా చేస్తుంది. మైటోకాండ్రియా మాత్రిక నుంచి త్వచాంతర ప్రదేశానికి మనకు ప్రోటాన్లను రవాణా చేస్తుంది. ఇక నెక్స్ట్ భాగము సైటోక్రోమ్ C. సైటోక్రోమ్ C ఇది సాధారణంగా ఒక ద్రావణీయ ప్రోటీన్. ఇది ఎక్కడ ఉంటుందంటే మామూలుగా అంతరత్వచంలో ఉండదు, జస్ట్ త్వచాంతర ప్రదేశంలో ఉంటుంది. ఇది సమ్మేళనం 3 నుంచి ఎలక్ట్రాన్లను గ్రహించి సమ్మేళనం 4కి అందిస్తుంది. సో మొత్తం ఎలక్ట్రాన్ రవాణా గొలుసులో పూర్తిగా త్వచాంతర ప్రదేశంలో ఉండేటువంటి ఏకైక భాగము సైటోక్రోమ్ C. ఇక నెక్స్ట్ సమ్మేళనం 4. ఇది సమ్మేళనం 4. దీన్ని మనం సైటోక్రోమ్ ఆక్సిడేజ్ అంటారు. ఇది సైటోక్రోమ్ C నుంచి ఎలక్ట్రాన్లను గ్రహించి అది అణు ఆక్సిజన్కు అందించి దాన్ని నేరుగా క్షయకరణం చెందిస్తుంది. ఈ సందర్భంలో మాత్రిక నుంచి ప్రోటాన్లు త్వచాంతర ప్రదేశంలోకి రవాణా చెందుతాయి. ఇది సమ్మేళనం 4. ఇక నెక్స్ట్ సమ్మేళనం 5. ఇది సమ్మేళనం 5. దీన్నే మనం ATP సింథేజ్గా పిలుస్తారు. ఇది ADP అండ్ అకర్బన ఫాస్ఫేట్ నుంచి ATPని తయారు చేస్తుంది. ఈ చర్యలో ప్రోటాన్ విద్యుత్ రసాయన ప్రవణతలో దాగి ఉన్న శక్తిని వినియోగించుకుంటుంది. ఈ విధంగా మొత్తానికైతే మనకు ఎలక్ట్రాన్ రవాణా గొలుసు జరిగేటప్పుడు NADH నుంచి అణు ఆక్సిజన్కు ఎలక్ట్రాన్ రవాణా ఈ విధంగా జరుగుతుంది. ఈక్వేషన్ రూపంలో చూసినట్లయితే NADH + 11 హైడ్రోజన్ మాలిక్యూల్స్ అండ్ హాఫ్ O2 gives rise to NAD+ and 10 H+ అయాన్లు త్వచాంతర ప్రదేశంలోకి వెళ్తే 11 వస్తుంది. అందులో ఒకటి మనకు ఇక్కడ యూజ్ అవుతుంది అండ్ 10 త్వచాంతర ప్రదేశంలోకి రవాణా చెందుతాయి. అట్లా మొత్తానికి 10 ప్రోటాన్లు మాత్రిక నుంచి త్వచాంతర ప్రదేశంలోకి జరగడం వల్ల మనకు ఇక్కడ శక్తి ఉత్పత్తి జరుగుతుంది. ఇది ఎలక్ట్రాన్ రవాణా గొలుసులో ఉండేటువంటి వివిధ సమ్మేళనాలు అవి చేసేటువంటి పని. ఇక నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ ప్రక్రియ ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్లో నెక్స్ట్ ప్రక్రియ అదే కెమిఆస్మాసిస్ అనేది ఒక శక్తియుక్త యంత్రాంగం. ఇది ఏం చేస్తుందంటే హైడ్రోజన్ అయాన్ల ప్రవణత వల్ల మైటోకాండ్రియన్ త్వచానికి ఇరువైపులా నిల్వ చేసిన శక్తిని ATP రూపంలో సంశ్లేషణ చేస్తుంది. హైడ్రోజన్ అయాన్ల ప్రవణతలో ఏర్పడ్డ శక్తిని అటు ఇటు నిల్వ ఉంటుంది కదా శక్తి, దాన్ని ATP రూపంలో
మనకు సంశ్లేషణ చేస్తుంది. ఈ ప్రక్రియని మొట్టమొదట పీటర్ మిట్చెల్ అనేటువంటి శాస్త్రవేత్త 1961లో ప్రతిపాదించడం జరిగింది. కెమిఆస్మాసిస్ అనేటువంటి ఈ ప్రక్రియని పీటర్ మిట్చెల్ అనేటువంటి శాస్త్రవేత్త 1961లో బ్రిటిష్ శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది. అందుకే ఆయనకి 1978లో నోబెల్ బహుమతి కూడా లభించింది. ఈ కెమిఆస్మాసిస్ యంత్రాంగము ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ చర్య ద్వారా ఎలక్ట్రాన్ రవాణాలో విడుదలయ్యే స్వేచ్ఛా శక్తిని ఏటీపీగా సంశ్లేషణ చెందిస్తుంది. అయితే కెమిఆస్మాసిస్ అనే పదము సాధారణంగా గ్రీకు భాషకు సంబంధించిన పదము. ఇందులో ఆస్మాసిస్ అంటే నెట్టడం అని అర్థం. కెమి అంటే రసాయన పదార్థాల నెట్టడం వల్ల జరుగుతుంది. తద్వారా నీరు ఎక్కువ గాఢత గల ప్రాంతం నుంచి తక్కువ గాఢత గల ప్రాంతానికి మనం ప్రసరించే విధానాన్ని సాధారణంగా ద్రవాభిసరణం అంటారు కదా. అయితే ఇక్కడ కెమిఆస్మాసిస్ అనే ప్రక్రియలో ఎలక్ట్రాన్ రవాణా గొలుసు ద్వారా రవాణా చెందే సమయంలో మైటోకాండ్రియన్ త్వచానికి ఇరువైపులా విభిన్న హైడ్రోజన్ హైడ్రాక్సిల్ అయాన్ల గాఢతలు విస్తరించి ఉంటాయి. అయితే H+ అయాన్ల కదలిక వల్ల సాధారణంగా మైటోకాండ్రియా త్వచంపై ఒత్తిడి పెరుగుతుంది. మైటోకాండ్రియా అంతర్త్వచంలోని ఏటీపీఏజ్ ఏటీపీ సింథేజ్ అనేటువంటి ఎంజైము ఏడీపీని అకర్బన ఫాస్ఫేట్ను కలిపి ఏటీపీగా తయారు చేస్తుంది. ఈ విధంగా ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ చర్యకు అవసరమైన శక్తి H+ అయాన్ల కదలికల వల్ల లభిస్తుంది. అందుకే దీన్ని మనం కెమిఆస్మాసిస్గా పిలుస్తాం. ఇంతకుముందు చెప్పినట్టుగా ఏటీపీ సంశ్లేషణ అనేది ఏటీపీ సింథేజ్ లేదా సమ్మేళనం 5. ఇది ఏటీపీ సింథేజ్ లేదా సమ్మేళనం 5. మీరు ఇక్కడ పిక్చర్లో చూసినట్లయితే ఇక్కడ కూడా పిక్చర్లో ఇది ఏటీపీ సింథేజ్ లేదా సమ్మేళనం 5. దాన్ని జూమ్ చేస్తే ఇలా మీకు కనిపిస్తుంది పెద్దదిగా. సో ఏటీపీ సింథేజ్ అనేటువంటి సమ్మేళనం 5 సమక్షంలో ఏటీపీ సంశ్లేషణ జరుగుతుంది. ఇది ఎక్కడ ఉంటుంది? మైటోకాండ్రియన్ అంతరత్వచంలో ఉంటుంది. దీనిలో ఏటీపీ సింథేజ్లో 2 ప్రమాణాలు ఉంటాయి. F0, F1 అనే 2 క్రియాత్మక ప్రాంతాలు ఉంటాయి. అందువల్లనే ఏటీపీ సింథేజ్ను F1, F0 ఏటీపీ సింథేజ్ అని కూడా అంటారు. అయితే ఇది ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్లో ఫస్ట్ ఫ్యాక్టర్గా పనిచేస్తుంది. అందుకే 1960 సంవత్సరంలో ప్రైమ్ రాకర్ అండ్ అతని సహచరులు దీన్ని గుర్తించి పరిశుద్ధం గావించారు. అందుకే వారి పేరు మీదుగా దీనికి రాకర్ రేణువులు అని పేరు కూడా ఉంది. ఇందులో మొట్టమొదటి చూసినట్లయితే F1 క్రియాత్మక కారకం. అయితే F1 క్రియాత్మక కారకంలో 5 రకాలకు చెందిన 9 ఉప ప్రమాణాలు ఉంటాయి. ఎన్ని రకాలు? 5 రకాలు. అందులో ఒకటి ఆల్ఫా రకం, బీటా, గామా, డెల్టా, ఎప్సిలాన్. ఇట్లా 5 రకాలకు చెందిన టోటల్ నెంబర్ చూస్తే 9 ఉప ప్రమాణాలు ఉంటాయి. అందులో 3 ఆల్ఫా ఉప ప్రమాణాలు ఉంటాయి. మీరు ఇక్కడ చూస్తే 1, 2, 3 ఆల్ఫాలు ఉంటాయి. అట్లే 1, 2, 3 బీటాలు, మొత్తం ఎన్ని? 6, ఒక డెల్టా 7, ఎప్సిలాన్ 8 అండ్ డెల్టా 9, గామా, ఎప్సిలాన్, డెల్టా ఇట్లా మొత్తం 9 ఉప ప్రమాణాలు. కానీ రకం మాత్రం 5 రకాలు. అందులో ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, ఎప్సిలాన్ అనే 5 రకాలకు చెందిన 9 ఉప ప్రమాణాలు ఉంటాయి. అందులో గామా ఉప ప్రమాణం చూసినట్లయితే గామా ఉప ప్రమాణం ఇక్కడ మీకు పిక్చర్లో క్లియర్ కనిపిస్తుంది. ఇది గామా ఉప ప్రమాణం. ఇది ఒక నిలువు అక్షంగా ఏర్పడి మధ్య భాగంలో ఉంటుంది. నిలువు అక్షంగా ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి చూస్తే మీకు క్లియర్ కనిపిస్తుంది. ఇట్లా ఉంటుంది అన్నట్టు, ఇలా ఉంటుంది. నిలువు అక్షంగా ఏర్పడి గామా ఉప ప్రమాణం ఒక నిలువు అక్షంగా ఏర్పడి మధ్య భాగంలో ఉంటుంది. దీని చుట్టూ ఆల్ఫా, బీటా ఉప ప్రమాణాలు ఏకాంతర పద్ధతిలో నారింజలోని ఉపఫలంగా అమరి ఉంటాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే మధ్య భాగంలో గామా అనే నిలువు అక్షం ఉంటుంది. దానికి ఇరుపక్కల చూడండి, ఇక్కడ నారింజ ఫలంలో ఎలా అయితే నారింజ రెబ్బలు ఉంటాయో అలా ఏకాంతరంగా ఆల్ఫా, సపోజ్ ఇక్కడ బీటా ఉంటే తర్వాత ఆల్ఫా, తర్వాత బీటా, ఆల్ఫా, బీటా, ఆల్ఫా, అట్లా ఆల్ఫా, బీటా ఉప ప్రమాణాలు ఏకాంతర పద్ధతిలో
నారింజ పండులోని ఉపఫలాల్లాగా అమరి ఉంటాయి. దీనిలో 3 బీటా ఉపప్రమాణాల్లోనూ 3 బీటా ఉపప్రమాణాల్లో ఒక్కొక్క ఉత్ప్రేరకశీలక ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతంలోని ఏటీపీ సంశ్లేషణ జరుగుతుంది. అంటే ఇక్కడ మొత్తానికి ఏటీపీ సింథేజ్ లేదా F0 F1 రేణువులో లేదా సమ్మేళనం 5లో ఏటీపీ సంశ్లేషణ జరిగే ప్రాంతం ఏంటంటే బీటా ఉపప్రమాణము. ఇక మన ఏటీపీ సింథేజ్లో రెండవ భాగం ఏంటి అంటే F0 భాగం. ఇది అంతర్గత త్వచ ప్రోటీన్. మీరు ఇక్కడ గమనిస్తే ఇంతకుముందు F1 అన్నీ కూడా బయటకు ఉన్నాయి కదా, సో అదే F0 చూస్తే ఇది ఒక అంతర త్వచ ప్రోటీన్, అంటే త్వచంలో ఉంటుంది అన్నట్టు. మీకు ఇక్కడ ఇది గమనిస్తే ఇదంతా కూడా అంతర త్వచము, ఈ త్వచంలో ఉంటుంది అన్నట్టు. ఇది అందుకే దీన్ని మనం అంతర త్వచ ప్రోటీన్గా పిలుస్తాము F0ని. ఇది ఒక ప్రోటాన్ కాలువగా పనిచేస్తుంది. దీంట్లో 3 ఉపప్రమాణాలు ఉంటాయి. A, B, C అనే 3 ఉపప్రమాణాలు కలిసిపోయి అందులో A1 ఉంటుంది అండ్ Bలు 2 ఉంటాయి, Cలు 10 నుంచి 12 వరకు ఉంటాయి. A1, Bలు 2, ఇవి Bలు వైలెట్ కలర్లో ఉంది. Cలు మీరు గమనిస్తే కౌంట్ చేసుకుని 10 నుంచి ఇవి 12 వరకు ఉంటాయి. అట్లా A, B2, C 10-12 నిష్పత్తిలో ఉంటాయి. సో ఇందులో బీటా ఉపప్రమాణంలో ఏటీపీ సంశ్లేషణ జరుగుతుంది, ఎందుకంటే అక్కడ ఉత్ప్రేరకశీలక ప్రాంతం ఉంటుంది. ఈ సమయంలో ఏడిపి అకర్బన ఫాస్ఫేట్తో కలిసి ఏటీపీ ఏర్పడుతుంది. ఇలా F1 తలం నుంచి ఏటీపీ విడుదలవుతుంది. ఈ స్థితిలో ప్రోటాన్లు అంతరత్వచ స్థలం నుంచి మాత్రికలోకి ఏటీపీ సింథేజ్ ఎంజైమ్లోని F0 కాలువ ద్వారా ప్రయాణిస్తాయి. ఇలా F0 కుల్యలో కలిగే ప్రోటాన్ల ప్రవాహం వల్ల C ఉపప్రమాణాల స్తూపం అండ్ దానికంటూ ఉండే గామా ఉపప్రమాణ నిలువాక్షం త్వచానికి లంబ కోణంలో భ్రమణం చెందుతుంది. అందువల్ల Fలోని క్రియాశీల స్థానాలు ఒకదాని తర్వాత మరొకటి ఏటీపీ సంశ్లేషణలో పాల్గొంటాయి. మీరు ఇక్కడ గమనించినట్లయితే సో ఏటీపీ సంశ్లేషణ జరిగే సమయంలో ఇంతకుముందు మనము వివిధ సమ్మేళనాల ద్వారా ప్రోటాన్లు మనకు మాత్రిక నుంచి త్వచాంతర ప్రదేశంలోకి వచ్చాయి కదా, అలా ప్రవేశించిన ప్రోటాన్లు తిరిగి మళ్ళీ త్వచాంతర ప్రదేశం నుంచి మాత్రికలకు ప్రయాణిస్తాయి ఈ F0 F1 రేణువుల ద్వారా. సో ఇలా త్వచాంతర ప్రదేశం నుంచి మాత్రికలోకి ప్రయాణిస్తాయి. ఇలా ప్రయాణించే సందర్భంలో అంటే 4 ప్రోటాన్లు దీని గుండా ప్రయాణించే సందర్భంలో అది ఒక సైకిల్ రౌండ్ తిరుగుతుంది. అంటే C ఉపప్రమాణం దానికంటే ఉండే గామా ఉపప్రమాణము నిలువు అక్షంలో త్వచానికి లంబ కోణంలో భ్రమణం చెందుతుంది. ఇలా లంబ కోణంలో భ్రమణం చెందడం వల్ల ఒక భ్రమణం పూర్తయితే ఒక ఏటీపీ ఉత్పత్తి జరుగుతుంది. అలా బీటా ఉపప్రమాణాలు ఒకదాని తర్వాత ఒకటి ఏటీపీ సంశ్లేషణలో పాల్గొంటాయి. ఈ విధానాన్ని భ్రమణ ఉత్పరివర్తన అంటారు. దీన్ని పాల్ బోయర్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది. అంటే భ్రమణ రూప విక్రియ జరగడం వల్లనే కెమీ ఆస్మాసిస్ అనేటువంటి ప్రక్రియలో మనకు ఏటీపీ సంశ్లేషణ జరుగుతుంది. ఏటీపీ సంశ్లేషణ జరగడానికి కావలసిన క్రియాత్మక ఉత్ప్రేరక ప్రాంతము బీటా ఉపప్రమాణము. అట్లా బీటా ఉపప్రమాణాలు ఏకాంతరంగా ఒకదాని తర్వాత ఒకటి క్రమ పద్ధతిలో మనకు శక్తి ఉత్పత్తిలో పాల్గొంటాయి. అయితే కణశ్వాసక్రియ జరిగే సందర్భంలో ఇంతకుముందు చెప్పినట్టుగా అధస్థ స్థాయి ఫాస్ఫారిలేషన్ ద్వారా ఏటీపీలు నేరుగా ఏర్పడితే ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్లో మనకు NADH FADH2లోని ఎలక్ట్రాన్ రవాణా గొలుసు గుండా ప్రయాణించే సందర్భంలో వాటిలో నిగూఢంగా ఉన్న శక్తి మనకు విడుదలవుతుంది. అలా ఒక NADH నుంచి ఇంతకుముందు పూర్వ పద్ధతిలో అయితే ఒక NADH నుంచి మనకు 3 ఏటీపీలు ఏర్పడతాయి. అట్లా గ్లైకాలసిస్లో 2 NADHలు ఏర్పడతాయి. కాబట్టి గ్లైకాలసిస్లో
మొత్తం 6 ఏటీపీలు ఏర్పడతాయి. 6 ఏటీపీలు ఏర్పడతాయి NADH నుంచి ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ ద్వారా. అదేవిధంగా క్రెబ్స్ వలయంలో 6 NADHలు 2 FADH2లు ఏర్పడతాయి. 6 NADH నుంచి 18 ఏటీపీలు 2 FADH నుంచి. ఇక్కడ FADH నుంచి 2 ఏటీపీలు ఏర్పడతాయి కాబట్టి 2 FADH నుంచి మొత్తం 4. అట్లా గ్లైకాలసిస్లో 4, గ్లైకాలసిస్లో 6 ఏటీపీలు. ఆ తర్వాత గ్లైకాలసిస్కి క్రెబ్స్ వలయానికి మధ్య జరిగేటువంటి పైరువేట్ ఆక్సీకరణలో అక్కడ కూడా 6, అండ్ క్రెబ్స్ వలయంలో మొత్తం 6 NADHలు. టోటల్గా మీరు గమనిస్తే 10 NADHలు ఏర్పడతాయి. 10 NADH నుంచి ఒక్కొక్క NADH నుంచి 3 ఏటీపీలు లాగా మొత్తం 30 ఏటీపీలు ఏర్పడుతున్నాయి. అదేవిధంగా FADH2 నుంచి 2 FADHలు ఏర్పడతాయి కాబట్టి మొత్తం 4. టోటల్గా 34 ఏటీపీలు ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ ద్వారా ఏర్పడతాయి. ఇక అదే నేరుగా చూసినట్లయితే మనకు నేరుగా ఏటీపీ అదస్థ స్థాయి ఫాస్ఫోరిలేషన్ ద్వారా గ్లైకాలసిస్లో మొత్తం మనకు నికరంగా 2 ఏర్పడతాయి. ఇక్కడ క్రెబ్స్ వలయంలో జీటీపీ నుంచి 2, మొత్తం టోటల్గా 38 ఏటీపీలు ఏర్పడతాయి. 38 పూర్వ పద్ధతిలో. అదే కెమియాస్మాసిస్ పద్ధతి ప్రకారం ఒక ఏటీపీ అణువు సంశ్లేషణ జరగడానికి 4 ప్రోటాన్లు అవసరం. అట్లా NADH మన మాత్రిక నుంచి NADH నుంచి ఎలక్ట్రాన్లు రవాణా చెందే సమయంలో త్వచాంతర ప్రదేశంలోకి మాత్రిక నుంచి 10 ప్రోటాన్లు రవాణా చెందుతాయి. 10 అంటే 4 నుంచి ఒక ఏటీపీ అంటే 10 ప్రోటాన్ల నుంచి 2.5 ఏటీపీస్ ఏర్పడతాయి. అదేవిధంగా FADH2 నుంచి విడుదలైన ఎలక్ట్రాన్ రవాణా గొలుసు ద్వారా రవాణా చెందే సమయంలో మాత్రిక నుంచి త్వచాంతర ప్రదేశంలోకి మనకు 6 ప్రోటాన్లు పంప్ చేయబడతాయి. 6 ప్రోటాన్లు. అట్లా FADH నుంచి మనకు 1.5 ఏటీపీస్ ఏర్పడతాయి. సో టోటల్గా గ్లైకాలసిస్ అండ్ పైరువేట్ ఆక్సీకరణ క్రెబ్స్ వలయంలో అదస్థ స్థాయి ఫాస్ఫోరిలేషన్, ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ ద్వారా నూతన పద్ధతిలో అంటే కెమియాస్మాసిస్ నమూనా ప్రకారం 32 ఏటీపీలు ఏర్పడతాయి. ఇలా మొత్తానికి ఒక గ్లూకోజ్ అణువు ఆక్సీకరణ చెందితే పూర్వ పద్ధతిలో 38, అదే కెమియాస్మాసిస్ నమూనా ప్రకారం 32 ఏటీపీలు ఏర్పడతాయి. ఇవి దేహంలో జరిగే వివిధ జీవన ప్రక్రియలో పాల్గొని దేహం సజావుగా ముందుకు సాగడానికి సహకరిస్తాయి. ఇది కణశ్వాసక్రియలో జరిగేటువంటి వివిధ పద్ధతులు, వాటిలో జరిగేటువంటి మార్పులు. నెక్స్ట్ వీడియో క్లాస్లో మరో అంశంతో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.